Hi everyone, welcome back to English with Jalil sir. So today we are going to discuss direct and indirect speech, the practice bits of first year English. Right. ఫస్ట్ బిట్ నుంచి మనం ఎక్సర్సైజ్ ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. రైట్. సో కమింగ్ టు ఫస్ట్ సెంటెన్స్. సునీల్ సెడ్ టు హిస్ డాటర్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. రైట్. ఈ సెంటెన్స్ అనేది ప్రత్యక్ష వాక్యం. అంటే సునీల్ అతని యొక్క కూతురికి చెప్పాడు. ఏమని? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రైట్. ఇది ప్రత్యక్ష వాక్యం. అదే వాక్యాన్ని మనం పరోక్షంగా మార్చినట్టయితే ఏమవుతుంది అంటే చూద్దాం. సునీల్ సెడ్ టు అని వచ్చినప్పుడు సెడ్ వస్తే మాత్రం సెడ్ మాత్రమే రాయాలి. సెడ్ టు వచ్చింది అంటే అది టోల్డ్ గా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. సెడ్ టు అనే ఫ్రేజ్ వస్తే టోల్డ్ గా మారుతుంది. సునీల్ టోల్డ్ హిజ్ డాటర్. సునీల్ అతని యొక్క కూతురికి చెప్పాడు. ఏమని? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను నిన్ను చూసుకుంటాను, జాగ్రత్తగా చూసుకుంటాను. బట్ దీన్ని మనం ఇండైరెక్ట్ గా రాసినప్పుడు ఏమవుతుంది అంటే పరోక్ష వాక్యంలో చెప్పాలి. అతడు అతని యొక్క కూతురిని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు. అంటే అతడు అన్నప్పుడు ఏమవుతుంది? ఐ అనేది ఇక్కడ మనం ఇన్వర్టెడ్ కామాస్ ని తీసేసి ఈ 2 సెంటెన్సెస్ ని థట్ అనే కంజంక్షన్ తో యాడ్ చేయాలి. రైట్. సునీల్ టోల్డ్ హిస్ డాటర్ థట్. సో రిమూవ్ ద ఇన్వర్టెడ్ కామాస్. సో అతడు ఐ అనేది ఏమవుతుంది? అతడు అంటే ఏమవుతుంది? హి. విల్ అనే మోడల్ వర్బ్ అనేది వుడ్ గా మారుతుంది. ఏ విధంగా మారుతుంది? వుడ్. హి వుడ్ టేక్ కేర్. ఇదంతా రిమైనింగ్ యాజ్ యూజువల్ గా ఉంటుంది. టేక్ కేర్ ఆఫ్ దాకా. మళ్ళీ ప్రణౌన్ వచ్చినప్పుడు అంటే ఆమెని చూసుకుంటానన్నాడు. ఎవరిని? ఆమెని అన్నప్పుడు ఏమవుతుంది? గా మారుతుంది. హి వుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్. రైట్. సునీల్ సెడ్ టు హిస్ డాటర్. సునీల్ అతని కూతురికి చెప్పాడు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. బట్ పరోక్షంగా చెప్పినప్పుడు సునీల్ అతని యొక్క కూతురికి చెప్పాడు. అతడి అతడు వాళ్ళ కూతురిని జాగ్రత్తగా చూసుకుంటాను అని. రైట్. సో అతడు అన్నప్పుడు ఇక్కడ హి వస్తుంది. ఆమెను అన్నప్పుడు హర్ వస్తుంది. ఈ విధంగా 2 సెంటెన్సెస్ ని కలపాలనుకున్నప్పుడు దట్ అనే కంజంక్షన్ ని యాడ్ చేస్తాం. కమింగ్ టు సెకండ్ సెంటెన్స్. ద ఎమ్మెల్యే సెడ్ టు ద విలేజెస్ యూ హావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ మీ. ఎమ్మెల్యే విలేజెస్ కి చెప్పాడు. రైట్. అంటే ఆ విలేజ్ యొక్క ప్రజలకు చెప్పాడు. ఏమని? యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ మీ. మీకు అడిగే అంటే ప్రతిదీ అడిగే రైట్ హక్కు ఉన్నది. అంటే ప్రతిదీ అడిగే హక్కు ఎవరిని? నన్ను. రైట్. మీకు ఉన్నది అని చెప్పాడు. ఇది ప్రత్యక్ష వాక్యం. దీన్ని మనం పరోక్షంగా రాసినప్పుడు ఏమవుతుంది? ద ఎమ్మెల్యే సెట్ టు మళ్ళీ ఏమిచ్చాడు ఇక్కడ? సెట్ టు ఇచ్చాడు కాబట్టి సెట్ టు అనేది ఏమవుతుంది? అది టోల్డ్ గా మారుతుంది. సెట్ టు అనేది టోల్డ్ గా మారుతుంది. టోల్డ్ ద విలేజెస్. ఏమన్నారు ఇక్కడ? విలేజెస్. రైట్. సో మళ్ళీ ఇక్కడ 2 సెంటెన్స్ ని కలుపుతున్నప్పుడు ఏమవుతుంది? అది దట్ అనే కంజంక్షన్ ని రాసి ఇన్వర్టెడ్ కామాస్ ని రిమూవ్ చేయాలి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్. అంటే యూ అంటే ఎవరు? వారు. వారికి ప్రతీది అడిగే హక్కు. అంటే నన్ను అడిగే ప్రతీది వారికి ప్రతీది అడిగే హక్కు అంటే ఎవరిని? నన్ను. మీకు ఉన్నది అని చెప్తున్నాడు. సో వారికి అన్నప్పుడు ఏమవుతుంది? దే హ్యావ్ అనేది హ్యాడ్ గా మారుతుంది. దే హ్యాడ్ ఎవ్రీ రైట్. దే హ్యాడ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. రైట్. మీ అనేది ఏమవుతుంది? హిమ్ గా మారుతుంది. అంటే అతడిని అడిగే హక్కు ఉన్నది వారికి. రైట్. ఈ విధంగా ద ఎమ్మెల్యే టోల్డ్ ద విలేజెస్ దట్ దే హ్యాడ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ హిమ్. రైట్. ఈ విధంగా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి మార్చాలి. రైట్. కమింగ్ టు థర్డ్ వన్. ఇన్స్పెక్టర్ సెడ్ టు ద కానిస్టేబుల్ ఐ యామ్ యువర్ బాస్. సో ఇన్స్పెక్టర్ ఏం చెప్పాడు? నేను మీ యొక్క బాస్ ని అని చెప్పాడు. దీన్ని పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ లోకి మార్చినప్పుడు ఈ విధంగా మారుతుంది. ద ఇన్స్పెక్టర్ సెడ్ టు ఇచ్చాడు మళ్ళీ. టోల్డ్. ద ఇన్స్పెక్టర్ టోల్డ్ ద కానిస్టేబుల్. ద ఇన్స్పెక్టర్ టోల్డ్ ద కానిస్టేబుల్. సో ఇక్కడ మళ్ళీ ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ని తీసేసి ఈ 2 సెంటెన్సెస్ ని దట్ అనే కంజంక్షన్ తో యాడ్ చేయాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? ఇక్కడ ఐ యామ్ యువర్ బాస్ అంటే నేను మీ యొక్క బాస్ ని అంటున్నాడు. ఇండైరెక్ట్ లోకి మార్చినప్పుడు ఏమవుతుంది? అతడు అతని యొక్క బాస్ అని చెప్పాడు అని చెప్పాలి. సో అతడు అన్నప్పుడు ఏమవుతుంది? ఐ అనేది హీగా మారుతుంది. యామ్ అనేది ఏంటి? వాజ్. సో యువర్ బాస్. యువర్ అంటే అతని యొక్క. అతని యొక్క అంటే ఏమవుతుంది? హిజ్. రైట్. బాస్. ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ తో చెప్పాడు. నేను మీ యొక్క బాస్ ని అని. అదే మాటని మనం చెప్పినప్పుడు ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ తో చెప్పాడు. అతడు అతని యొక్క బాస్ అని. రైట్. సో అలాంటప్పుడు ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. కమింగ్ టు థర్డ్ వన్. ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు జాయిన్ ఎంపీసీ సెడ్ భరత్స్ మదర్. ఫోర్త్ వన్. సో ఇక్కడ భరత్స్ మదర్ చెప్పింది. ఏమని? ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు జాయిన్ ఎంపీసీ అంటే ఎంపీసీ జాయిన్ అవ్వడం అనేది చాలా బెటర్ అని చెప్పింది. ఎవరికి చెప్పింది? వాళ్ళ మదర్ భరత్ కి చెప్పింది. ఇదేంటి అంటే ఇది యాక్చువల్‌గా ఇది అడ్వైస్ అంటే సలహా ఇవ్వడం. సో సలహా ఇచ్చినప్పుడు ఏ విధంగా రాయాలి అంటే భరత్స్ మదర్ భరత్స్ మదర్ అడ్వైజ్డ్ అనాలి. ఏమనాలి? అడ్వైజ్డ్. సలహా ఇచ్చింది. ఎవరికి? అతడికి. అతడికి అన్నప్పుడు ఏమవుతుంది? హిమ్ అనాలి. ఈ యు అనేది హిమ్ గా మారుతుంది.
అడ్వైజ్డ్ హిమ్ టు జాయిన్ ఎంపీసీ టు జాయిన్ ఎంపీసీ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది రైట్. ఇదంతా అవసరం లేదు, ఇట్ ఈస్ బెటర్ అని చెప్పేసి. సో భరత్ మదర్ అడ్వైజ్ సలహా ఇచ్చింది టు జాయిన్ ఎంపీసీ. కమింగ్ టు ఫిఫ్త్ వన్, ద ప్రిన్సిపల్ సెడ్ టు ద లెక్చరర్స్ యూ షుడ్ మెయింటైన్ రికార్డ్స్. ఇక్కడ మళ్ళీ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఆర్డర్ చేస్తున్నాడు. ఎవరిని అంటే లెక్చరర్స్ ఆర్డర్ చేస్తున్నాడు ఏమని, డ్యూటీ చేయమని. యూ షుడ్ మెయింటైన్ రికార్డ్స్ రైట్. అంటే ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే ద ప్రిన్సిపల్ ఆర్డర్ కూడా అనొచ్చు లేదా ఇన్స్ట్రక్టెడ్ అనాలి రైట్. ద ప్రిన్సిపల్ ఇన్స్ట్రక్టెడ్ ఎవరిని, ద లెక్చరర్స్. ఇన్స్ట్రక్టెడ్ ద లెక్చరర్స్ టు ఇన్ఫినిటివ్ టు మెయింటైన్ రికార్డ్స్ మెయింటైన్ చేయమని ప్రిన్సిపల్ ఇన్స్ట్రక్ట్ చేశాడు రైట్. ఈ విధంగా రాయాలి. కమింగ్ టు సిక్స్త్ వన్, ఐ హావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ యూ ఫర్ 1 hour. వసుంధర సెడ్ టు వందన. సో మళ్ళీ ఇక్కడ వసుంధర చెప్పింది ఎవరికి, వందనకి ఏమని, నేను నీ కోసం ఒక 1 hour నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని. సో దీన్ని ఇండైరెక్ట్ లో రాసినప్పుడు ఏమవుతుంది, వసుంధర సెడ్ టు అన్నాడు గుర్తుపెట్టుకోండి. సెడ్ టు అన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ టోల్డ్ అవుతుంది. వసుంధర టోల్డ్ ఎవరిని, వందన. వసుంధర టోల్డ్ వందన, వందనతో చెప్పింది ఏమని, నేను ఇక్కడ 1 hour నుండి వెయిట్ చేస్తున్నాను నీ కోసం అని. దీన్ని పరోక్షంగా రాసినప్పుడు ఏమవుతుంది, ఆమె ఆమె కోసం రైట్ ఒక 1 hour నుండి అక్కడ వెయిట్ చేస్తుంది అని. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆమె అన్నప్పుడు ఏమవుతుంది, షీ అనాలి. ఏమనాలి, షీ. వసుంధర టోల్డ్ వందన దట్ షీ హ్యావ్ బీన్ అనేది హ్యాడ్ బీన్ గా మారుతుంది గుర్తుపెట్టుకోండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో రాయాలి. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్, షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ హియర్. హియర్ అనేది ఏమవుతుంది, చేంజ్ ఆఫ్ ప్లేస్ రైట్, దేర్ గా మారుతుంది. ఆమె అక్కడ వెయిట్ చేస్తుంది, ఇక్కడ అనేది వదిలేసి ఇప్పుడు అక్కడ అని చెప్పాలి మనం, మన పరోక్షంగా చెప్పినప్పుడు. అక్కడ ఎప్పటి నుంచి, వెయిటింగ్ దేర్ ఫర్ యూ అంటే ఫర్ హర్ ఆమె కోసం. ఎప్పటి నుండి, ఫర్ 1 hour రైట్. ఈ విధంగా చెప్పాలి. నేను నీ కోసం ఇక్కడ 1 hour నుండి వెయిట్ చేస్తున్నాను అని వసుంధర వందనతో చెప్పింది. దీన్ని మనం ఇండైరెక్ట్ గా చెప్పినట్టయితే వసుంధర వందనతో చెప్పింది ఏమనంటే ఆమె కోసం అక్కడ ఆమె 1 hour నుండి వెయిట్ చేస్తుంది. ఆమె కోసం అన్నప్పుడు షీ ఎవరి కోసం, ఆమె కోసం. మళ్ళీ ఎవరు, వందన. వందన కూడా ఆమెనే అవుతుంది రైట్. ఆమె కోసం ఇక్కడ ఎక్కడ వెయిట్ చేస్తుంది, అక్కడ. అక్కడ అంటే హియర్ అనేది దేర్ అవుతుంది. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనేది ప్రత్యక్ష వాక్యం అయితే అక్కడ ఆమె కోసం అక్కడ వెయిట్ చేస్తుంది అనేది పరోక్ష, అంటే అక్కడ హియర్ అనేది దేర్ గా మారుతుంది. కమింగ్ టు సెవెంత్ వన్, క్రాంతి సెడ్ టు ద ఇన్స్పెక్టర్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ టేకింగ్ ఎ టర్న్ రైట్. ఇక్కడ మళ్ళీ ఇది డైరెక్ట్ లో ఉంది. క్రాంతి సెడ్ టు ద ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ చెప్పాడు ఏమని, ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, నాకు ఒక యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు, వైల్ టేకింగ్ ఎ టర్న్, టర్న్ తీసుకునేటప్పుడు. దీన్ని ఇండైరెక్ట్ లో రాసినట్టయితే క్రాంతి సెడ్ టు అంటే ఏమవుతుంది, మళ్ళీ టోల్డ్ అవుతుంది. టోల్డ్ ద ఇన్స్పెక్టర్, క్రాంతి టోల్డ్ ద ఇన్స్పెక్టర్ దట్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అంటే హీ అనాలి. అతడికి యాక్సిడెంట్ అయింది. హీ హ్యాడ్ సింపుల్ పాస్ట్ లో ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ లోకి చేంజ్ చేయాలి. హీ హ్యాడ్ met with an accident. He had met with an accident while taking a turn. రైట్. ఈ విధంగా రాయాలి. క్రాంతి ఇన్స్పెక్టర్ తో చెప్పాడు ఏమని, అతడికి యాక్సిడెంట్ అయ్యింది. ఎప్పుడు, వైల్ టేకింగ్ ఏ టర్న్, టర్న్ తీసుకునేటప్పుడు రైట్. కమింగ్ టు ఎయిత్ వన్, he said I have lost my bag. అతడు చెప్పాడు ఏమని, నేను నా బ్యాగ్ అంటే కోల్పోయాను రైట్. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ గా మార్చినప్పుడు ఏమవుతుంది, he said that అతడు చెప్పాడు ఏమని, అతని యొక్క బ్యాగ్ ని, అతని బ్యాగ్ ని కోల్పోయాడని. అతడు అన్నప్పుడు ఏమవుతుంది, హీ. హ్యావ్ అనేది హ్యాడ్ గా మారుతుంది. హీ హ్యాడ్ లాస్, అతడు కోల్పోయాడు ఏంటి, అతని యొక్క బ్యాగ్ ని. హిస్ బ్యాగ్, అతని యొక్క బ్యాగ్ ని కోల్పోయానని చెప్పాడు రైట్. ఈ విధంగా రాయాలి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి. సో 9th వన్, ద గర్ల్ సెడ్ ఐ కెన్ చేంజ్ ఎనీ గివెన్ సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. గర్ల్ చెప్పింది ఏమని, నేను ఏ సెంటెన్స్ అయినా కూడా రిపోర్టెడ్ స్పీచ్ లోకి చేంజ్ చేయగలను అని చెప్పింది. సో ఇప్పుడు దీన్ని మనం ఇండైరెక్ట్ గా రాసినప్పుడు ఏమవుతుంది, అంటే ద గర్ల్ రైట్, ద గర్ల్ సెడ్ దాట్ ఇన్వర్టెడ్ కామర్స్ ని తీసేసి దట్ అనే కంజంక్షన్ తో ద గర్ల్ సెడ్ దాట్, గర్ల్ చెప్పింది ఏమని, ఆమె అన్నప్పుడు ఏమవుతుంది, షీ. కెన్ అనేది మోడల్ కుడ్ గా మారుతుంది. షీ కుడ్ చేంజ్, ఆమె చేంజ్ చేయగలదు ఏంటి, ఎనీ గివెన్ సెంటెన్స్ అంటే ఇచ్చిన ఏ సెంటెన్స్ అయినా కూడా, ఎనీ గివెన్ సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ అంటే రిపోర్టెడ్ స్పీచ్ లోకి చేంజ్ చేయగలను, మార్చగలను అని చెప్పింది. కమింగ్ టు 10th వన్, ఐఎమ్ యువర్ ఫ్యాన్ సెడ్ ద బాయ్ టు అల్లు అర్జున్. నేను నీ యొక్క ఫ్యాన్ ని, అభిమానిని అని ఎవరు చెప్పారు, సెడ్ ద బాయ్, బాయ్ చెప్పాడు ఎవరికి, టు అల్లు అర్జున్, అల్లు అర్జున్ కి చెప్పాడు. సో దీన్ని ఇప్పుడు మనం
నేను మీ యొక్క అభిమానిని అని అబ్బాయి అల్లు అర్జున్‌కి చెప్పాడు. దీన్ని ఇండైరెక్ట్ లోకి మార్చాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? ద బాయ్ రైట్. ద బాయ్ సెడ్ టు వచ్చింది కాబట్టి టోల్డ్ అవుతుంది. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ సెడ్ ఉంది, ఇక్కడ టు ఉంది. సో సెడ్ టు అనేది టోల్డ్ అవుతుంది. ద బాయ్ టోల్డ్ అల్లు అర్జున్. ఏమనాలి ఇక్కడ? ద బాయ్ టోల్డ్ ద అల్లు అర్జున్. రైట్. ద బాయ్ టోల్డ్ అల్లు అర్జున్. బాయ్ ఏం చెప్పాడు అల్లు అర్జున్‌కి? నేను ఐ యామ్ యువర్ ఫ్యాన్. అతని యొక్క అభిమాని అని. సో అల్లు అర్జున్ దట్ రావాలి. హి వాస్ హి వాస్ హిస్ ఫ్యాన్. నేను మీ యొక్క అభిమానిని అని చెప్పాడు. రైట్. ఈ విధంగా ప్రత్యక్ష నుంచి పరోక్షలోకి మార్చాలి. అంటే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి మార్చాలి. రైట్. కమింగ్ టు క్వశ్చన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్.